భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో కరకట్టపై పోలీసులు ఆంక్షలు విధించారు. మూడవ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో కరకట్టపైకి ఎవరిని అనుమతించడం లేదు. కరకట్టపైకి ఎవరూ రావొద్దని మైక్ల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 56 అడుగుల వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. 16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కరకట్టపైకి ఎవరిని భక్తులను కానీ సందర్శకులను కానీ ఎవరిని అధికారులు అనుమతించట్లేదు. ఇక్కడ భారీ బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేస్తారు. ఒకసారి మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాటు చేసి కరకట్టపైకి కూడా ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 56 అడుగులు దాటి ప్రవహిస్తుంది. 16 లక్షల క్యూసెక్ల నీరు కూడా భద్రాచలం వద్దకు వస్తుంది. దిగువకు కూడా 16 లక్షల క్యూసెక్ల నీటిని రాజమండ్రి వైపు కూడా అటు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సర్ప్లైజ్ వాటర్ మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే 1 గంటకు 53 అడుగులకు సంబంధించి చేరిన నేపథ్యంలో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 3 అడుగులు సంబంధించి పెరిగింది. సాయంత్రం 7 గంటల వరకు కూడా మరో 2 అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 58 అడుగులకు సంబంధించి చేరుతుంది. 17 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందన్నది కూడా అధికారులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి కొంతవరకు గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపు మాత్రం ఖచ్చితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మన రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి ఇక్కడ అన్ని బోట్స్ సంబంధించి కూడా అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇరిగేషన్ పోలీస్ సంబంధించి అన్ని టీమ్స్ సంబంధించి ఉన్నాయి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇక్కడ భద్రాచలంలో ఉండి ఇప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం దాదాపుగా 8 మండలాలకు సంబంధించి లోకల్ ఉండే రెవెన్యూ కానీ పోలీసు అధికారులతో ఇటు పోలీసు యంత్రాంగం, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు లోకల్గా ఉండే పోలీసులతో మండల పరిధిలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఇటు కలెక్టర్ కూడా మండల పరిధిలో ఉన్న రెవెన్యూ సంబంధించిన వారితో కూడా ఆఫీసర్లతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అయితే పైనుంచి మాత్రం ఇప్పుడు కొంతవరకు ఫ్లడ్ తగ్గుతూ వస్తుంది. రమ్మక్క బ్యారేజీ అక్కడి నుంచి మాత్రం చూసుకుంటే 13 లక్షల క్యూసెక్లకు సంబంధించి నీరు దిగువకు వస్తుంది. కాళేశ్వరం సంబంధించి కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. అటు మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే ఫ్లోటింగ్ కొంత తగ్గింది. ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాల నేపథ్యంలో శబరి నది ఉధృతంగా ప్రవహించింది. నిన్న వరకు కూడా కొంత శబరి అక్కడ పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఇవాళ కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పారు. గత 12 గంటలకు సంబంధించిన వ్యవధిలో ఏకంగా 13 అడుగులు సంబంధించి పెరిగింది. గంటకు ఒక అడుగు చొప్పున పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ఒకసారి ప్రమాదకర స్థాయిలో 56 అడుగులకు సంబంధించి చేరింది. 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాలకు ప్రభావిత గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా అక్కడ తరలించడం జరిగింది. టెంపుల్కి వచ్చే భక్తులను కూడా ఎవరి పైకి అనుమతించట్లేదు. భక్తులు కేవలం దర్శనం మాత్రమే చేసుకుని వెళ్ళాలి. కరకట్ట పైకి మాత్రం రావద్దు. పుణ్యస్థానాలకు సంబంధించి రావద్దు. ఇటు విజిటింగ్ సంబంధించి రావద్దు. సందర్శకులు కూడా రావద్దు అంటున్నారు. మన ఫ్లెక్సీ కూడా ఒకసారి మన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గోదావరి ఉధృతి ప్రవహిస్తున్నారు. ప్రజలు ఎవరు సందర్శనకు కూడా నిషేధించబడిందని కూడా కరకట్ట పైన అన్ని ఫ్లెక్సీలను సంబంధించి ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఎప్పుడు భద్రాచలంలో వరదలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా వస్తుంది. ఆగస్టు మొదటి వారంలోనే మళ్ళీ వరదల ఫ్లోటింగ్ సంబంధించి వస్తున్న నేపథ్యంలో ఈ 2 నెలలు కూడా రాబోయే రోజుల్లో మాకు కష్టాలు తప్పవని కూడా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది భద్రాచలంలో లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి, భద్రాచలం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గోదావరిలో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో రాజమండ్రి వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో రాజమండ్రి గోదావరి బండ్ వద్ద కోత సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. బండ్కు మరింత నష్టం వాటిల్లకుండా అధికారులు ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తూ అత్యవసర నివారణ చర్యలు చేపడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. గోదావరిలో వరద పోటెత్తుతుంది. గోదావరితో పాటు శబరి మీద కూడా ఉధృతంగా ప్రవహించడంతో అటు ఏజెన్సీ, పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఎగువన కోనసీమ కూడా మొత్తం అంతా గోదావరి వరద ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఎగువ ప్రాంతంలో చూసుకుంటే విలీన మండలాలు ఏదైతే చింతూరు, పోలవరం, ఏఆర్ కూడా ఎటపాటి ప్రాంతాలు ఉన్నాయో మొత్తం అంతా కూడా జలమయం అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో దాదాపు అన్ని ప్రాంతాలకు అక్కడి నుంచి రాకపోకలు నిలిచిపోయినాయి. ఒకవైపు తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు వెళ్ళి రాకపోకలు ఈ ప్రాంతాల నుంచి పూర్తిగా నిలిచిపోయినాయి. రహదారుల మీదకి
ఒకవైపు సోకలేరు, అదేవిధంగా గోదావరి నీరు రావడంతో భద్రాచలం, భద్రాచలం, కోనూరు, అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయి దాదాపు 60 గిరిజన గ్రామాలకు కూడా ఈ మండల కేంద్రాల నుంచి రాకపోకలు కూడా పెంచిపోవడం జరిగింది. మరోవైపు దీని ప్రభావం రాజమండ్రి మీద కూడా పడుతుంది. అఖండ గోదావరి ఇక్కడ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 11.5 లక్షల క్యూసెక్ నీరు ఇక్కడికి రావడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం రివర్ ఫ్రంట్ పేరుతో రాజమండ్రి సిటీలో ఈ రివర్ ఫ్రంట్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. అక్కడున్న పార్క్ ని రెనోవేట్ చేసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కొత్త నిర్మాణాలను అయితే చేపట్టారు. ఆ నిర్మాణాలలో భాగంగా కింది భాగాన్ని కూడా తవ్వడం జరిగింది. అక్కడ కొత్త స్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు గోదావరి ఉధృతంగా రావడంతో ఆ ప్రాంతం కోతకు గురవుతుంది. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఆ బండ్ చాలా ప్రధానం. మొత్తం రాజమండ్రి సిటీలోకి గోదావరి నుంచి ఎటువంటి నీరు రాకుండా ఉండాలంటే ఆ బండ్ చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది ప్రధానమైన గోదావరి బండ్. 2003లో దాన్ని పటిష్టపరచడం జరిగింది. ఆ బండి కింద అత్యవసర పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా మొత్తం పెద్ద ఎత్తున సిమెంట్ ఇసుక బస్తాలు అక్కడికి చేర్చడం జరిగింది. బండిని పటిష్టంగా గోదావరి వరద తగ్గే వరకు, సాధారణంగా వర్షాకాలం వరకు అక్కడ పనులు తీసుకురావడం అంటూ ఉంటుంది. వర్షాకాలం ముందే పూర్తి చేయడం జరుగుతుంది. మరోవైపు గోదావరి 15 రోజుల క్రితం వరకు అక్కడ 5-6 క్యూసెక్లు కూడా లేని పరిస్థితిలో ఉన్న గోదావరిలో ఇప్పుడు 11.5 లక్షల క్యూసెక్లు నీరు ప్రవహిస్తుంది. థ్యాంక్ యూ హరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.